ప్రసాద్ స్కీమ్ కింద ప్రత్యేకంగా సింహాచలం ఆలయం గురించి వాళ్ళు 54 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ని వాళ్ళు అప్రూవ్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా ఈ సంవత్సరం టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇదే ప్రసాద్ స్కీమ్లో అన్నవరం దేవాలయం గురించి కూడా 25 కోట్ల 32 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయబోతున్నాం. శాస్కి ద్వారా మనకి గండికోట అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ని వాళ్ళు గుర్తించి 78 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా సోదరులు ఆదిరెడ్డి గారు చెప్పినట్టు రాజమండ్రిలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఇన్ ప్రిపరేషన్ ఫర్ గోదావరి పుష్కరాల దానిపైన ఆయన కొంచెం ఆవేదనతో కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. అఖండ గోదావరి ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ శాస్కి ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు మనకి మంజూరైంది అధ్యక్ష. అందులో భాగంగా అక్కడ ఉన్న పుష్కర్ ఘాట్ల ఇంప్రూవ్మెంట్స్, అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్, ఎంతో చరిత్ర కలిగిన హ్యావ్లాక్ బ్రిడ్జ్ని కూడా దాన్ని మరింత మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి అవకాశం దొరికింది. టెండర్స్ కూడా ఆల్రెడీ అధికారులు చెప్తున్నారు, ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది అధ్యక్ష. విత్ ఇన్ ఎ మంత్ ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ గౌరవ సభ్యులు వర్మ గారు బీచ్ టూరిజం గురించి చాలా అద్భుతంగా ఆయన వివరించారు. నేను కూడా గుంటూరు జిల్లాలో అనేక సందర్భాల్లో నేను అక్కడ పర్యటించాను అధ్యక్ష. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్ట్ చేశారు అధ్యక్ష, ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేద్దాం మనం బీచ్ టూరిజం కోసం అని. సో ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా సపరేట్గా బాపట్ల సూర్యలంక కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం, అక్కడ బీచెస్ని మనం ఇంకా చక్కగా టూరిజం కోసం ఉపయోగించుకునే విధంగా దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ ప్రత్యేకంగా బాపట్ల సూర్యలంక చీరాల బీచ్కి ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశ్ దర్శన్ అనే కార్యక్రమం ద్వారా, స్వదేశ్ దర్శన్ అనే కార్యక్రమం 2.0 కింద 97 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష. దానికి డీటెయిల్డ్గా మన డిపార్ట్మెంట్ నుంచి దాని గురించి ప్రత్యేకంగా టెండర్స్ కూడా పిలిచే విధంగా సిద్ధమవుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు మన రాజా గారు ఈ కల్చరల్ ఈవెంట్స్ గురించి, అదేవిధంగా కూచిపూడి నృత్యం గురించి చెప్పారు అధ్యక్ష. ఖచ్చితంగా వాటి గురించి నోట్ చేసుకున్నాం. వీ విల్ గివ్ ప్రయారిటీ ఫర్ ఇట్ బికాజ్ మన రాష్ట్రం నుంచి మనకి ఎంతో గర్వపడే అంశం. ఈ కూచిపూడి కళాకారుల్ని మనం ప్రోత్సహించాలి, ఈ ప్రాంతాన్ని కూడా ప్రోత్సహించుకునే విధంగా తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటామనే విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు చాలా సుదీర్ఘంగా టూరిజం ప్రాజెక్ట్ ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని ఆయన బేస్ చేసుకుని ఒక ఆవేదనతో చెప్పడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా అసలు మనం ఊహించలేము అధ్యక్ష, ఒక పాలకుడు ఆ విధంగా ఇదేదో పర్మనెంట్గా ఉండిపోతాం అనే ఒక యూటోపియాలో ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకుని ప్రజలు కేవలం రోడ్లు కావాలి మహాప్రభు అని అడుగుతుంటే ఆయన మాత్రం అక్కడ పర్మనెంట్గా ఉండిపోతాం అనే ఆలోచనతో హిల్ టాప్ పైన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అక్కడ ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్ అధ్యక్ష. ఏపీ టూరిజం డెవలప్మెంట్ నుంచి అక్కడ యాత్రి నివాస్ ఉండేది, చాలా చక్కగా రెవెన్యూ వచ్చేది. ఇందాక నాకు దుర్గేష్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఇట్ వాజ్ ఎ ప్రాఫిట్ మేకింగ్ హోటల్ అధ్యక్ష. దాన్ని పూర్తిగా వీళ్ళు ధ్వంసం చేసి అక్కడ ఈ నిర్మాణం చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు అధ్యక్ష. చివరిగా ఫోటోలు వచ్చి మనకి వివరాలన్నీ వస్తే ఒక బాత్ టబ్ 30 లక్షలు, ఇంకా బాత్రూంలో ఫిట్టింగ్స్ ఒకటి 16 లక్షలు 12 లక్షలు, ఈ విధంగా ఖర్చు పెట్టి జీవితాంతం అక్కడే ఉండిపోతాం అనే ఒక కళ, ఒక అద్భుతమైన కళ వచ్చి ఆయన ఆ విధంగా టూరిజం సెక్టార్కి ఉపయోగించాల్సిన నిధులు దాదాపు 500 కోట్ల రూపాయలు దారి మళ్లించి నష్టం కలిగించారు అధ్యక్ష. సో ఆయన ఆవేదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ని మనం వేగవంతంగా ముందు తీసుకెళ్ళడానికి కోసం ఖచ్చితంగా నిధులు కావాలి అధ్యక్ష. దానికి ఆ విధంగా ప్రభుత్వం నుంచి డెఫినెట్గా మనం ముందుకెళ్తాం. పీపీపీ మోడల్లో మనం సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ని ఇంకా మనం ముందుకు తీసుకురావడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించమని పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా మీరు అనుకున్నట్టు కేటాయింపుల విషయంలో ఎక్కడ పొరపాటు ఉండదు. వీ విల్ ఎంకరేజ్ టూరిజం సెక్టర్ అండ్ వీ విల్ ఎన్షూర్ దట్ దెర్ ఇస్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ టూరిజం సెక్టర్ అనేది గౌరవ సభకు అందరూ కూడా దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఈ O&M ఫెసిలిటీస్ ఏవైతే మీరు కొన్ని విషయాలు చెప్పారో, ట్రైబల్ ఏరియాస్లో ప్రత్యేకంగా మనకి యాక్ట్ 170 ఉంది కాబట్టి అక్కడ మనం డెవలప్ చేయాల్సిన ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. ఒక టూరిజం సెక్టర్ వైజాగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే, ఎందుకంటే విశాఖపట్నం ఇస్ అ డెస్టినేషన్ సిటీ